ఈ రైతు బజార్కి చాలా ప్రత్యేకత ఉంది. ఆ రోజు ఓటమి పాలైనా గెలుపు దక్కకపోయినా ఇన్ఛార్జిగా సంవత్సరన్నర కాలం ఉన్న తరుణంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నాన్నగారు శ్రీకారం చుట్టారు. కూచిపూడిలో రైతు బజార్ చూసి రండి, భవిష్యత్తులో ఎలా కట్టాలనే విధంగా కూచిపూడి రైతు బజార్ పామర్ సెంటర్లో ఎలా అయితే రైతు బజార్ ఉందో అంతకంటే అద్భుతంగా కూచిపూడిలో ఉండాలి. ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైతు బజార్ వచ్చింది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. దాంట్లో భాగంగానే రైతు బజార్లో, రైస్ మిల్లర్స్ అవుట్లెట్స్లో మరి ప్రతి నియోజకవర్గంలో కూడా అవుట్లెట్స్ ఏర్పాటు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన బియ్యం చౌక ధరకి అందించే ఒక మంచి ఆలోచన ఈరోజు చేపట్టింది. తద్వారా ప్రతి రేషన్ కార్డుకి 10 కేజీలు బియ్యం, క్వాలిటీ బియ్యం దాదాపుగా కేజీకి 14 రూపాయలు 15 రూపాయలు తగ్గడంతో నెలకి ఒక 200-300 రూపాయలు ఆదా చేసుకునే పరిస్థితి. ఇది ఒక మంచి కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. రైతు బజార్లు, కూరగాయలు ఇవే చౌకగా కాదు, ఇక్కడి నుంచి నాణ్యమైన బియ్యం కూడా చౌకగా దొరుకుతుంది. పేదవాడి కష్టం పడేది ఆ జానెడు కడుపు నింపుకోవటానికి. చౌకగా మంచి క్వాలిటీ బియ్యాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయంలో భాగంగానే ఈ రోజున అద్భుతమైన నాణ్యమైన బియ్యాన్ని చౌక ధరకు అందించే మంచి కార్యక్రమం. రైతు బజార్కి కూరగాయలు కొనడానికి లేకపోతే ఇతర వస్తువులు కొనడానికి వచ్చిన మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దీని ద్వారా అందరూ కూడా ఉపయోగపడాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా పామర్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. పామర్ సెంటర్లో మహిళలకి లేడీస్ టాయిలెట్స్ కట్టాలనే చిరకాల వాంఛ 70 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో మహిళలు కోరుకుంటున్నారు. ఇబ్బంది పడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ అదే ఇళ్ళకెళ్ళి కానీ కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా మహిళలు పడుతున్న పాటలు వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో మాటిచ్చాం. చాలామంది నాయకులు ఇదే రంగం మాటిచ్చారు, కానీ కుమార్ రాజా ప్రజాసేవకుడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తూ 25 లక్షల వ్యయంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా పామర్ సెంటర్లో, పామర్ బస్టాండ్ పక్కనే పురుషులకి లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ని త్వరలోనే ఇంకొక 2-3 నెలలు అందుబాటులోకి తెచ్చి మహిళలకు అంకితం చేయబోతున్నారని తెలియజేస్తాం.